బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల ప్రసాద వివాదంపై సుప్రీంకోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఇతర కుళ్లిపోయిన వస్తువులతో కల్తీ చేశారన్న నిరాధార ఆరోపణలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరుతూ పిల్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి లడ్డూలో కల్తీని వినియోగించడంపై ఇప్పటికీ కూడా గందరగోళం నెలకొనే ఉంది. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? తిరుపతి లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టుకు పిటిషన్ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ చౌహాన్ కే తన తరపున న్యాయవాది సత్యం సింగ్ రాజ్పూత్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపించారు. తర్వాత విశ్వ పరిషత్ పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత హిందూ సేవా సమితి పిటిషన్ దాఖలు చేసింది. వీరందరూ కూడా ఎవరైతే ఈ కల్తీకి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు వారిని శిక్షించాలంటూ కూడా వారందరూ పిటిషన్ దాఖలు చేశారు. హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు కాబట్టి విచారణ చేసి దర్యాప్తు కొనసాగించి త్వరితగతిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారందరూ కూడా హిందువుల పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇటు సుబ్రహ్మణ్య స్వామి సీనియర్ రాజకీయవేత్త, మాజీ కేంద్ర మంత్రి, గతంలో సీనియర్ రాజకీయ నాయకులు బీజేపీలో ఇతర పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఇతర కుళ్ళిపోయిన వస్తువులతో కలిసి చేసిన నిరాధార ఆరోపణలపై విచారణ జరపాలనేది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి. అంటే చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు కాబట్టి దీనిపై విచారణ జరిపించాలని కూడా చంద్రబాబు చేసిన ఆరోపణలకు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పిల్ దాఖలు చేశారు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేశారు. అంటే ఇటు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం టీటీడీగా వ్యవహరించారని కొన్ని పిటిషన్ దాఖలైతే చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీనిపై విచారణ జరిపించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఇదేమైనా సుప్రీంకోర్టులో ఈ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంపై విచారణ జరిపించాల్సిందిగా కూడా ప్రధానంగా అందరూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అంటే ఇటు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించాలంటూ ఒక పిటిషన్, మరోవైపు చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మరో పిటిషన్ దాఖలై ఇలా దాదాపు 4 నుంచి 5 పిటిషన్ దాఖలై దీనిపై విచారణ జరపాలంటూ కూడా సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు దీనిపై విచారణ చేపడుతుందనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ దీనిపై ఇంకా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మాంసకృతులతో కూడిన పంది కొవ్వుల నుంచి తీసిన నూనె కానీ, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్, ఇతర మాంసకృతులను తీసిన నూనెను వాడడం వల్ల అపవిత్రం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో ఇటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ మరొక దేవస్థానాలు కూడా సంప్రోక్షణ సేవలు అయితే చేస్తూ ఉన్నారు, వాస్తు శుద్ధి చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రతి దేవాలయంలో కూడా అందరూ పూజలు నిర్వహించాలి. ఎవరికి వారు సొంతగా పూజలు నిర్వహించి ఈ ఏదైతే అపవిత్రంగా మారిన తిరుమల దేవస్థానాన్ని ఏ విధంగా అప్రవృత్తం చేసేందుకు గత ప్రభుత్వం దాని నుంచి అందరూ దోషం నుంచి తొలగాలి, దోషం పోవాలంటే అందరూ పూజలు నిర్వహించాలంటూ కూడా వేద పండితులు చెప్తున్నారు. అందరూ పూజలను చెప్తున్న నేపథ్యంలో అందరూ ఎక్కడెక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా వ్యవహరించారంటూ పిటిషన్ దాఖలవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం ధర్మాసనం ఎప్పుడు దీనిపై విచారణకు స్వీకరిస్తుంది, ఎప్పుడు దీనిపై విచారణ చేపడుతుంది అనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.